శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది. పూర్వం యమునా నదీ తీరంలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తూ ఉండేది. చెట్టు మొదట్లో ఒక పాము పొట్టు ఉండేది. అందులో ఒక పాము ఉంది. చెట్టు మీద కాకులు లేనప్పుడు ఈ పాము చెట్టెక్కి కాకి గూటిలోని గుడ్లన్నీ తినేస్తూ ఉండేది. తమ గుడ్లను పాము తినేస్తున్నదని కాకులకు తెలుసు. అయినా ఏమీ చేయలేక బాధపడుతూ ఉండేవి. ఒకనాడు ఆ కాకుల జంట తమకు బాగా పరిచయమున్న నక్క దగ్గరకు వెళ్ళాయి. బాధను వెళ్ళపోసుకున్నాయి. పాము పీడ వదిలిపోవాలి, ఉపాయం చెప్పమని వేడుకున్నాయి. కాకుల బాధనంతా విని సన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నక్క. పాము పీడ వదిలించుకోవడం ఎలా అని అడిగితే, కళ్ళు మూసుకుంటావేంటని నక్కని అడిగితే, శత్రువుని మట్టు పెట్టాలంటే సమయం సందర్భం కావాలి. ఆలోచించి తెలివిగా శత్రువుని అణిచివేయాలి, మళ్ళీ తలెత్తకూడదు అని చెప్పింది నక్క. కాకి జంట గూటికి చేరింది. ఆలోచనలో పడింది. అవకాశం కోసం కాచుకొని కూర్చున్నాయి. వచ్చింది అవకాశం. కాకులు నివసిస్తున్న చెట్టు దగ్గరగా ఒక చెరువు ఉంది. ఆ చెరువులో సరదాగా స్నానం చేసేందుకు రాజధాని నగరం నుండి రాకుమారి ఆమె చిలుకత్తలు వచ్చారు. రథాలను చెరువు గట్టున నిలిపి ఆ రథాల్లో తమ నగలను దుస్తులను జాగ్రత్త చేశారు. చెరువులో దిగి జలక్రీడలాడడం ప్రారంభించారు. అదే అదనుగా రాకుమార్తె నగనొక దానిని ముక్కున కరిచి గాలిలోకి రివ్వున ఎగిరింది కాకి. చిలికత్తలు చూశారు దాన్ని. అయ్యయ్యో, రాకుమారి నగ ఎత్తుకుపోతోంది ఆ కాకి అంటూ గోల చేశారు. ఆడుకోవడం మానేసి గట్టున చేరారంతా. దూరంగా నుంచుని ఉన్న భటులను కేకేశారు. ముక్కున నగతో ఎగిరిపోతున్న కాకిని వారికి చూపించారు. పట్టుకూడదాన్ని, రాకుమార్తె నగరం ఎందుకోండి అని ఆజ్ఞాపించారు. కాకిని అనుసరించి పరుగు తీశారు భటులు. అలసిపోయేట్టుగా వారిని పరుగు తీయించింది. అటు తిప్పి ఇటు తిప్పి మర్రి చెట్టు దగ్గరికి తీసుకొచ్చింది కాకి. వారిని చూస్తుండగా ముక్కున ఉన్న రాకుమార్తె నగను చెట్టు మొదలున్న పాము పుట్టలో జారవిడిచింది. జరిగింది చూసేందుకు చెట్టుకొమ్మ పట్టుకుని నుంచింది. ఎప్పుడైతే రాకుమారి నగ పాము పుట్టలో పడగా చూశారో అప్పుడు ఆ పుట్టని తవ్వసాగారు భటులు. ఆయుధాలతో పుట్టని పెళ్లగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టలో పాము బయటికి వచ్చింది. ప్రాణభయంతో తప్పించుకోబోయింది. కాలేదు. భటులను కాటేసేందుకు ప్రయత్నించింది. చూస్తూ ఊరుకుంటారా భటులు? చేతిలోని ఆయుధాలతో పాముని ముక్కలు ముక్కలు చేసేశారు. ఆ పాముని చంపేశారు. తర్వాత పుట్టలోని హారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాము పీడ వదిలిపోయిందని సంతోషించింది. ప్రతి ఒక్కరికి సమయం ఒక అవకాశాన్ని తప్పకుండా ఇస్తుంది. ఆ అవకాశాన్ని వాడుకున్న వారు తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ కథలో కాకి సమయం కోసం ఎదురు చూసి తన ఇబ్బంది పెడుతున్న పాముకి బుద్ధి చెప్పింది. రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.